హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకుంటే. అయితే 2 వీక్స్ అయితే అయిపోయింది. అప్పుడప్పుడు అయితే వీడియోస్ అప్డేట్ కూడా ఇచ్చాను. ఈరోజు పర్టికులర్గా ఎందుకు మీ అందరి ముందుకు ఇలా వచ్చానంటే, చాలా బాగుంటుంది వీడియో అనేది. ఈరోజు ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా ఏ ఫిష్ మీరు సెలెక్ట్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ 15Kకి దగ్గరగా అయితే ఉన్నది. ఒక బిగ్ మైల్ స్టోన్ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎవరికైనా ప్రమోషన్ వీడియో కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. పెట్స్ షాప్ వాళ్ళు డాగ్స్ సేల్ చేద్దామన్నా, ఎక్వేరియం షాప్స్ వాళ్ళు ఫిషెస్ అండ్ బర్డ్స్ ఏవైనా సరే మన ఛానల్ అయితే ప్రమోషన్ వీడియో పెడతాను. ఎవరైనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కానీ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. దానివల్ల నాకు కూడా హెల్ప్ అవుద్ది, మీకు కూడా హెల్ప్ అయితే అవుద్ది. అండ్ అలాగే 15Kకి గివ్ అవే పెడదామని అయితే ట్రై చేస్తున్నా. పెట్టాలో వద్దు కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ రీసెంట్గా అడగడం జరిగింది, అన్న ఫిష్కి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉండాలి, ప్రైస్ అనేది తక్కువగా ఉండాలి, అండ్ అలాగే ఫిష్ కూడా హార్డ్గా ఉండాలి. అంటే ఒకవేళ ఫిష్ ట్యాంక్లోంచి బయటకు వచ్చేసిన, కింద పడిపోయినా మనం వెంటనే వెళ్ళి తీసి ట్యాంక్లో వేసిన బతుకునేటట్టు అయితే ఉండాలి. మంచి ఫిష్ చెప్పన్నా అని అయితే అడిగారు. మీ అందరి ముందుకైతే మంచి ఫిష్ అయితే తీసుకొచ్చాను గైస్. అదేదో కాదు, మన ఎక్వేరియం షార్క్ అనమాట. బ్లాక్ షార్క్స్ అయితే ఉంటాయి కదా ఎక్వేరియం, దాంట్లో అయితే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆల్బినో షార్క్, ఇంకోటి ఏమొచ్చో నార్మల్గా బ్లాక్ షార్క్ అనమాట. వాటి మీద ఆల్రెడీ నేను వీడియో అనేది అయితే చేశాను. ఈ వీడియోలో ఇంకా పూర్తి మీకు అర్థం అవ్వకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి, వాటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసాక చూడండి భయ్య, ఓకేనా? అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి బ్రో. ఫాస్ట్గా మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇచ్చేస్తాను కింద, ఓకేనా? ఫస్ట్ థింగ్ మీ అందరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను షార్క్ ఫిషెస్ ఎందుకంటే ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్నా. షార్క్ ఫిషెస్ లో కాస్ట్లో దొరుకుతాయి. పేరు స్టార్టింగ్ స్మాల్ సైజ్, ఈ మాత్రం సైజ్ అనుకో. స్మాల్ సైజ్ అయితే ఒక 5 ఇంచ్ నుండి 6 ఇంచ్ వరకు ఉన్నవి మార్కెట్లో 50 రూపీస్ నుండి అవైలబుల్గా ఉంటాయి పేరు. అంటే మీరు అర్థం చేసుకోండి, మీ ట్యాంక్ సైజ్ బట్టి ఎన్ని పేర్స్ మీరు అయితే తీసుకుంటారు, ఓకేనా? దీని మెయింటెనెన్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇక వీటి ట్యాంక్ మేట్స్కి కనుక వస్తే నా రికమెండేషన్ అయితే ఓన్లీ షార్క్స్నే మీరు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. అండ్ అలాగే వాటికి సంబంధించిన వీటితో తిరుగుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. లేదన్నా మేము ట్యాంక్ మేట్స్ పెడతాం అనుకుంటే మీరు బిగ్ సైజ్ గోల్డ్ ఫిషెస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే బిగ్ సైజ్ కోయి ఫిషెస్ పెట్టుకోవచ్చు. ఆల్బినో షార్క్స్, రెడ్ షార్క్స్, మీరు షార్క్స్ అనేవి ఏదైనా అయితే మిక్స్ అయితే చేసుకోవచ్చు. కింద క్యాట్ ఫిష్ కూడా వేసుకోవచ్చు. సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ ఉంటుంది కదా, అది. గైస్, ఈ షార్క్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఒక విషయం అనేది అయితే పర్టికులర్గా చెప్దాం అనుకుంటున్నా. కంపల్సరిగా మీరు ఎక్వేరియం మీద క్యాప్ అనేది క్లోజ్ చేసే ఉంచాలి. ఎక్వేరియం మీద క్యాప్ ఒక్కసారి కూడా మీరైతే ఓపెన్ చేయకూడదు. ఫుడ్ వేసినప్పుడే పైన చిన్న క్యాప్ తీసుకొని వేసేసుకోండి. నార్మల్గా మీరు క్యాప్ అనేది ఓపెన్ అయ్యేలా పెట్టకూడదు, ఓకేనా గైస్? ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది షార్క్స్ అనేవి బయటకు జంప్ చేసి చనిపోయాయి. ఎవరెవరి దగ్గర అలాగ అవ్విందో మీరైతే కామెంట్ కనుక చేస్తే మన ఇప్పుడు వ్యూస్ చూస్తున్న వాళ్ళకి అర్థమైతే అవుద్ది క్యాప్ అనేది మెయింటైన్ చేయాలని, ఓకేనా? అండ్ అలాగే స్మాల్ సైజ్ షార్క్స్ కనుకుంటే ఏం పర్లేదు. బిగ్ సైజ్ కనుకున్నాయి అనుకో, మీరు ముందే గ్లాస్ అనేది కొంచెం గట్టిది, కొంచెం 5mm కానీ 10mm కానీ ఉన్నదైతే చూసుకోండి. ఎందుకంటే షార్క్ ఫిషెస్ ఒక్కసారి గ్లాస్ని కనుక పాటమని కనుక కొట్టాయి అంటే కొన్నిసార్లు అయితే ఇరిగిపోద్ది కూడా గ్లాసు. అందుకే బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. మీరు డైరెక్ట్గా ఒక పెద్ద ట్యాంక్ పెడదాం అనుకుంటే, లేదంటే ఇంపోర్టెడ్ ట్యాంక్ తీసుకోండి, అదైతే ఇంకా బెస్ట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం షార్క్ ఫిషెస్కి ఫుడ్ అనేది అయితే ఫీడ్ చేసి చూద్దాం. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ పిల్లెట్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం నేనైతే రికమెండ్ చేయను, బట్ ఎక్వేరియం షాప్స్లో ఇదే కదా భయ్య, వాళ్ళు అయితే ఫీడ్ చేస్తారు. ఎందుకంటే అన్నిటికీ వేయాలంటే తయ్యో కంపెనీ అనమాట, ఇది ఇండియన్ బ్రాండ్, పర్లేదు ఇది వేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర బతికుండడానికి అయితే ఇదైతే వేస్తారు. వీడియో తీస్తూ ఫుడ్ కనుక వేస్తే ఒక్క చేప వచ్చి తిందో అదేటో కానీ అర్థం అవ్వదు. వాటికి తెలిసిపోతుందో ఏటో తెలియట్లేదు భయ్. వీటికి పొద్దున్నండి అసలు వేయలేదంట ఫుడ్, అయినా సరే ఇవి ఒకసారి పైకి రావట్లేదు ఫుడ్ తినడానికి. ఒకసారి రండిరా, ఒకసారి తినండిరా, వీడియో తీస్తున్నాను మీ గురించే చెప్తున్నా, అర్థమైందా? కానీ తింటాయి బ్రో, చూశారు కదా అంత హెల్తీగా ఉన్నాయి. పేరు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది పేరు నిజంగా, ఓకేనా? ఇక వాటర్ విషయానికి వచ్చేస్తే నేను డ్రై ఆల్మండ్ లీఫ్ వాటర్ అనేది యూజ్ చేయమని చెప్తాను. మెయిన్ ఒక పాయింట్ అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి, షార్క్ ఫిష్ ఏ టైప్ ఫిష్ ఫుడ్ అయినా సరే తింటుంది. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ అండ్ రెడ్ పిల్లెట్ ఉన్నా సరే తింటుంది.
అండ్ అలాగే ఆటోమన్ 3-in-1 వేసుకోవచ్చు, లేదంటే ప్యారెట్ ఫిష్ అది వేసుకోవచ్చు, ఏదైనా మీరైతే వేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిష్ ఫుడ్స్ మీద పర్టికులర్గా వీడియోస్ అనేవి చేశాను, ద బెస్ట్ ఫిష్ ఫుడ్స్ మీద. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఈ వీడియో చూసాకే చూడండి, ఓకేనా. అండ్ అలాగే గైస్, షార్క్ ఫిషెస్ మెయింటెనెన్స్ విషయంలోకి వస్తే ఏం ఉండదు భయ్య. మీరు వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోవచ్చు. మాకు అసలు ఫ్రీయే లేదు బ్రో, మేమైతే ఎప్పుడో ఒకసారి మారుస్తాం అన్నా మీరైతే మార్చుకోవచ్చు. ఫుడ్ అంటే అది కొంచెం మీడియం సైజ్ అవ్విన తర్వాత నుండి దానికి ఫుడ్ మీరు 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చేసినా సరే షార్క్ ఫిష్ అయితే మంచిగా అయితే ఉంటాయి. నేను చాలా వీడియోస్లో కూడా అయితే చెప్పాను. డ్రై ఆల్మండ్ లీఫ్ అంటే ఇంకేదో కాదు, బాదం ఆకులు ఉంటాయి కదా, ఎండిపోయిన బాదం ఆకులు, వాటిని మీరు వాటర్ అనేది స్టోరేజ్ చేసుకొని ఆ వాటర్ అనేది అయితే మీరు ట్యాంక్లో వేసుకోవచ్చు. దానివల్ల దీనికి చాలా హెల్తీగా అయితే ఉంటాయి. అండ్ అలాగే లేదు భయ్య మేము నార్మల్ బోర్ వాటర్ యూజ్ చేస్తున్నాం అంటే బోర్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకవేళ మీరు మున్సిపాలిటీ వాటర్ కనుక యూజ్ చేస్తే, ఇది అందరూ మైండ్లో అయితే పెట్టుకోండి, మున్సిపాలిటీ వాటర్లో అప్పుడప్పుడు బీచింగ్ అనేది కలుపుతారు, క్లోరిన్ అనేది కలుస్తుంది. క్లోరిన్ రిమూవల్ అనేది ఒక లిక్విడ్ ఉంటుంది, అదైతే మీరైతే యూజ్ చేయండి, క్లోరిన్ అయితే రిమూవ్ అయితే అవుద్ది. అండ్ అలాగే సెకండ్ థింగ్ గైస్, షార్క్ ఫిష్ ఒకవేళ కింద కనుక పడినా సరే మీరు వెంటనే తీసి వాటర్లో వేస్తే అది 100% బతికైతే ఉంటుంది, ఓకేనా. కొందరికి ఎలా ఉంటుందంటే ఫిషెస్ పైన వాటర్ పైనే తిరిగితే చూద్దాం అనుకుంటారు, లైక్ గప్పీ ఫిషెస్, ఓకేనా. కొందరు ఎలా ఉంటారంటే ఎక్వేరియం ఒకవేళ ముందు కనుక ఉందనుకో ఉంటే అవి మీడియంలో తిరగాలి, వాటర్ ఇక్కడ ఉంటే మధ్యలోనే ఫిషెస్ తిరగాలి. కొందరికి ఎలా ఉంటుందంటే అడుగున కింద బాటంలో తిరిగే ఫిషెస్ అంటే చాలా ఇష్టం. నేనెందుకంటే ఈ షార్క్ ఫిషెస్ సజెస్ట్ చేస్తున్నా. షార్క్ ఫిషెస్ మొత్తం ట్యాంక్ మొత్తం అయితే తిరిగేస్తాయి. యాక్చువల్గా అవి బాటంలో తిరిగే ఫిషెస్, బట్ ట్యాంక్ మొత్తం అయితే తిరిగితే మీరు ఫుడ్ వేసినప్పుడైతే పైకి వచ్చేస్తే, ఫుడ్ వేయక ముందు అయితే మొత్తం హడావిడి ఉంటుంది భయ్య ట్యాంక్ మొత్తం. నువ్వు రాత్రి 12కో 1 గంటకో లేచి ఇలా చూసినా సరే షార్క్ ఫిషెస్ అనేవి అలా మూవ్ అవుతూనే ఉంటాయి. అందుకే నేనైతే ద బెస్ట్ ఫిష్ అనేది చెప్తాను ఎక్వేరియంకి. మన సబ్స్క్రైబర్స్ కూడా నేనైతే అదే సజెస్ట్ అయితే చేస్తున్నా. మీరు గుర్తుంచుకున్నారు కదా, ఎవరైనా సరే ట్యాంక్లో మాకు ఒక మంచి అట్రాక్టివ్గా ఉండే ఫిష్ కావాలి అనుకుంటే ఈ షార్క్ ఫిష్ అనేది బై చేసుకోవచ్చు. ఇదిగా ఈ షార్క్ ఫిషెస్ మీద మెయింటెనెన్స్ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గుర్తుంది కదా, మన ఛానల్ 15Kకి అయితే దగ్గరలో ఉంది, మీరు సపోర్ట్ చేస్తే అవుతుంది గాయస్, ఓకేనా. బాయ్. మనం పర్ఫెక్ట్గా ఏ ఫిష్ అనేది సజెస్ట్ ఫస్ట్ అండ్ అలాగే గాయస్, రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగింది, అన్న నాకు లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండాలి ఫిష్కి, అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ షార్క్ ఫిషెస్ అనేవి కొందరికి ఎలా ఉంటుందంటే ట్యాంక్ పైన తిరిగే ఫిషెస్ నచ్చుతాయి, కొందరికి మీడియం సైజులో తిరిగే ఫిషెస్ నచ్చుతాయి, ట్యాంక్లో మీడియంలో, కొందరికి ఏమో బాటంలో కింద తిరిగే ఫిషెస్ నచ్చుతాయి. ఈ షార్క్ ఫిషెస్ ఎలాంటివంటే యాక్చువల్గా నార్మల్గా ఎక్కువగా బాటంలో తిరుగుతాయి, బట్ ఈ షార్క్ ఫిషెస్ మొత్తం ట్యాంక్ అంతా తిరిగేస్తాయి భయ్య, ఓకేనా. అప్పుడు ఏంటవుద్దంటే పైన సర్ఫేస్లో తిరిగే వాళ్ళకి బాగానే నచ్చుతాయి అనమాట, అండ్ అలాగే మీడియంలో తిరిగిన వాళ్ళు కొంతమంది. అండ్ మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే